సిస్టమ్ డిజైన్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ కాన్సెప్ట్ వచ్చేసి వాట్సాప్ వెబ్ డిజైన్. సో, వీడియోలో వాట్సాప్ వెబ్ కంప్లీట్‌గా చూడము. బట్ ఒక చిన్న కాన్సెప్ట్ వాట్సాప్ వెబ్ ఎప్పుడైతే మీరు లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారో అప్పుడు క్యూఆర్ కోడ్ చూపిస్తది. ఈ క్యూఆర్ కోడ్ మీ మొబైల్ త్రూగా స్కాన్ చేయంగానే ఆ పర్టిక్యులర్ క్యూఆర్ కోడ్ ఉన్న డివైస్‌కి మాత్రమే డేటా ఎలా వస్తది? లైక్ ఎలా అథెంటికేట్ అయితది? ఎలా వస్తది? ఇదొక బిగ్ క్వెషన్. సో, ఈ వీడియోలో అది చూద్దాము. లైక్ ఆ పర్టిక్యులర్ డివైస్‌కి మాత్రమే డేటా ఎలా వస్తది? అండ్ ఎలా అథెంటికేట్ అయితది ఆ పర్టిక్యులర్ డివైస్ అని. ఎప్పుడైనా మీరు వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ కావడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ వాట్సాప్ వెబ్‌ని మీరు ఓపెన్ చేస్తారు. వాట్సాప్ వెబ్‌ని ఓపెన్ చేయగానే వాట్సాప్ వెబ్‌లో క్యూఆర్ కోడ్ చూపిస్తది. ఈ క్యూఆర్ కోడ్‌ని డీకోడ్ చేస్తే మీకు ఒక హెచ్‌టిపి లింక్ అనేది కనిపిస్తది. ఈ హెచ్‌టిపి లింక్ వచ్చేసి వాట్సాప్ వెబ్ సర్వీస్‌కి పాయింట్ అయితది. అండ్ /లింక్ డివైస్ అని ఒక యూఆర్ఎల్ ఉంటదన్నమాట. అంటే యూఆర్ఐ. దెన్ అట్ ద ఎండ్ ఒక ఐడీ ఉంటుంది. ఈ ఐడీ వచ్చేసి పర్టిక్యులర్ డివైస్‌ని రిప్రజెంట్ చేస్తదన్నమాట. ఆ కనెక్షన్‌ని రిప్రజెంట్ చేస్తది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఐడియా ఉంది. సో, ఈ పర్టిక్యులర్ డివైస్‌కి ఎలా పంపిస్తది? కనెక్షన్ ఉండాలి. రైట్? వాట్సాప్ సర్వర్ నుంచి ఒక కనెక్షన్ ఉండాలి. సో, ఇందుకోసమే మీరు వాట్సాప్ వెబ్‌ని స్టార్ట్ చేయంగానే ఒక కనెక్షన్ వస్తది రెండిటికి. ఆ కనెక్షనే వెబ్ సాకెట్. సో, దీన్ని మీరు వాట్సాప్ వెబ్‌కెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి చూడొచ్చు. ఆల్రెడీ ఒక వెబ్ సాకెట్ ఎస్టాబ్లిష్ అయి ఉంటది. అండ్ ఇప్పుడు ఒక కనెక్షన్ ఉంది కాబట్టి ఆ సాకెట్ ఐడీకి ఇక్కడ మనకున్న ఐడీ స్టోర్ అయిపోతది. సో దట్ ఈ కనెక్షన్‌కి మనం డేటా పంపియాలని, అంటే వాట్సాప్ సర్వర్ డేటా పంపియాలని తెలుస్తదన్నమాట. నెక్స్ట్ ఏమైతదంటే ఎప్పుడైతే మనం వాట్సాప్ మొబైల్ త్రూగా మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తామో ఈ యూఆర్ఎల్ అనేది ఈ యూఆర్ఎల్‌కి రిక్వెస్ట్ పంపిస్తదన్నమాట వాట్సాప్ మొబైల్ విత్ అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాట్సాప్ మొబైల్ ఆల్రెడీ మనం అథెంటికేట్ అయి ఉన్నాం కాబట్టి. సో, ఈ రిక్వెస్ట్‌ని హిట్ చేయగానే ఈ ఐడీకి ఏ సాకెట్ ఐడీ ఉంది, అంటే ఏ లింక్ డివైస్ కనెక్ట్ కావడానికి రెడీ ఉంది అని తెలుస్తది. సో, ఇక్కడ ఈ డివైస్ ఉందని తెలుస్తది. అండ్ మనకు ఆల్రెడీ అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ మొబైల్ త్రూగా అథెంటికేట్ అయి ఉన్నాం కాబట్టి వాట్సాప్‌కి తెలుస్తది లైక్ ఇది ప్రాపర్ అథెంటికేటెడ్ యూజర్ అని. అండ్ దెన్ ఈ సాకెట్ ఐడీ యూజ్ చేసుకొని దీనికి అథెంటికేషన్ రిక్వెస్ట్ పంపుతది. సో, దెన్ ఈ వాట్సాప్ వెబ్‌లో మనం లాగిన్ అయిపోతున్నాం అన్నమాట. వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిపోయినాక ఆల్రెడీ ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది కాబట్టి మనకి ఒక ఫ్రెండ్ ఎవరైనా రిక్వెస్ట్ ఒక మెసేజ్ పంపితే ఈ 2 డివైసెస్‌కి అంటే మెసేజెస్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇది లింక్డ్ డివైస్ కాబట్టి ఇది ప్రైమరీ డివైస్.